చాలా హుషారుడు అని చెప్పి కాన్ఫిడెన్స్ వస్తుంది. అవునా కదా? ఈ మీ పేరెంట్స్ మీ పైన నమ్మకము, మీకు కాన్ఫిడెన్స్, ఈ రెండు రావాలంటే ఈ 1 మంత్ అంటే ఏప్రిల్ 14 వరకు మీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏప్రిల్ 14 ఇవాళ 6వ తారీఖు అంటే ఇదొక 8 రోజులు, అదొక 1 మంత్, అంటే ఆల్మోస్ట్ ఒక 38 డేస్. 38 డేసేనా టోటల్ ఎగ్జామ్స్ అయిపోవడానికి? స్టార్ట్ అవ్వడానికి 8 రోజులు ఉంది. 14 డేసేనా? మార్చి 14 అంటే కదా, 7 నేను 6th అనుకుంటున్నా. ఓకే, ఇంకా 3 డేస్ ఇంకా 1 వీకే ఉంది. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఈసారి చాలా గ్యాప్ ఇచ్చింది కాబట్టి ఆ టైంలో క్రికెట్ ఆడవచ్చు, మళ్ళీ ఏమన్నా వరల్డ్ కప్ వస్తే మళ్ళీ ఇవ్వచ్చు కదా. అట్లా చేయకూడదు. ఈ గ్యాప్ వచ్చింది 1కి 2 సార్లు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 10 థీమ్స్లలో కార్యక్రమాలు ప్రధానంగా చేయాలని చెప్పి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళ పరిష్కరణ అనే ఒక కార్యక్రమము, ఆరోగ్యము, తర్వాత అలైవ్ అంటే సురక్షితంగా చేరుకోండి, అదొకటి సంక్షేమము, పిల్లల భద్రత మరియు రక్షణ మరియు డ్రగ్స్కు నో, రైతులు, తర్వాత విద్య, యువత మరియు క్రీడలు, అదేవిధంగా మహిళలు, పర్యావరణం, ఈ రకంగా 10 థీమ్స్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతము మార్చి 6 నుంచి మార్చి 17 వరకు గ్రామ పంచాయతీ లెవెల్లో మరి పరిసరాల పరిశుభ్రత, అదేవిధంగా గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్లో కానీ పెండింగ్లో ఉన్న ఫైల్స్ క్లియరెన్స్ చేయడం కానీ, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ అయిన స్కూల్స్, అంగన్వాడీలు, అదేవిధంగా ఏఎన్ఎం సబ్ సెంటర్స్, ఈ రకంగా ప్రభుత్వ సంబంధించిన సంస్థలు ఎక్కడైతే ఉంటాయో దానిలో క్లీన్ చేయడము, దాంతోపాటు గ్రామంలో కూడా మరి డ్రైన్స్ క్లీన్ చేయడము, రోడ్స్ క్లీన్ చేయడము, ఎక్కడ ఉన్న చెత్త ఉన్నా కూడా మరి ఈ తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కల్పించడము, త్రాగునీటికి సంబంధించిన అంశాలపైన మరి ఒక రకంగా మరి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడము, ఈ రకంగా మనకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ సంబంధించిన అంశాలు, ఇతర శాఖలకు సంబంధించిన అంశాలు కూడా మరి ఈ కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 2న మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో మరి గ్రామ సభ ఉంటుంది. ఆ గ్రామ సభలలో అన్ని శాఖల అధికారులు పాల్గొని మరి ప్రజలకు మరింతగా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గురించి తెలియజేసి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కొనసాగుతూ అన్ని శాఖల అధికారులు దీనిలో విరివిగా పార్టిసిపేట్ అవుతూ మరి ప్రజలకి సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా సరైన దిశలో తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకుంటూ మరి అందరూ కూడా నిశ్చయంతో ఉన్నారు.